మీరు ఇప్పుడు మన తుని కేసును రీఓపెన్ చేద్దాం సార్ 2002వ తేదీన ఒక జీవో ఇచ్చారండి 682 అనుకుంటా జీవో నెంబరు. మళ్ళీ కరెక్ట్గా 24 అవర్స్ తర్వాత 3వ తేదీ సాయంత్రానికి ఇంకో జీవో 689 862 869 అనుకుంటా జీవో ఇచ్చి వీఆర్ విత్డ్రాయింగ్ అని చెప్పేసి ఈ రెండు జీవోల్లో కూడా ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషనే. మరి కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఎవరు చేశారండి? క్యాబినెట్ ఏమైనా డిసైడ్ చేసిందా ఇది ఇట్లా కేసు రీఓపెన్ చేయాలి? అసలు మీరేమనుకుంటున్నారు యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ ది గవర్నమెంట్ టు ఇనిషియేట్ ది ప్రొసీడింగ్స్ అగేన్స్ట్ ఈ అక్యూజ్డ్ ఇన్ ది ట్రైన్ బర్న్ కేసు అండి? వాసుదేవన్ గారు, ఆ రోజున 2016లో వాళ్ళు ప్రవర్తించిన తీరు ఈ ఉద్యమాన్ని పూర్తిగా అణగదొక్కేయాలని చెప్పని చాలా అసలు అధికారాన్ని అడ్డు పెట్టుకుని వాడుకునే విషయంలో తెలుగుదేశం పార్టీ దానికి అసలు ఇంకా వేరే ఎవరు లేరు ఈ దేశంలో. అయితే అది ఆ రోజు వాళ్ళ వల్ల కాలేదు. చివరికి వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చారు. కాంప్రమైజ్కి వచ్చి ముద్రగడ పద్మనాభం గారిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఉద్యమాన్ని మీరు వెనక్కి తగ్గాలండి, తప్పనిసరిగా మేము మీరు అనుకున్నటువంటి కోరికలు ఏదైనా ఉన్నా చెప్పండి అని అంటే, నాకు కోరిక అనేది ఏం లేదు, మీరు మీ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో కాపులకి రిజర్వేషన్ నేను ఇప్పించే విషయంలో నేను తప్పనిసరిగా చేస్తానని మేము అడగలేదు, మీరు చెప్పారు. ఆ రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత మాది అన్నారు. ఇవాళ దాన్ని తొంగలో తొక్కారు అని చెప్పని దాని విషయంలోనే మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అయిపోతుంది, ఇప్పటివరకు ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదని చెప్పని నేను మీకు తెలియజేయడానికి ఈ ఉద్యమం మొదలుపెట్టాను. ఇది ఉద్యమం కాదు, కేవలం స్పందన మాత్రమే అని చెప్పని చాలా స్పష్టంగా చెప్తే అది అంచెలంచెలుగా ప్రజల్లో అంటే ముఖ్యంగా కాపుల్లో ఒక ఉద్యమంలాగా మారింది, ఒక ఉప్పెనైపోయింది. దాన్ని ఎట్లయినా కంట్రోల్ చేస్తే ఇక చేయకపోతే మన చేదాడిపోతుందని చెప్పని అనుకుని ఇంకా చాలా పెద్ద ఎత్తున ఆయనని కానీ ఆయన భార్యని కానీ ఇంట్లోనే వాళ్ళు ఉద్యమం చేస్తా ఏదైతే నిరాహారదీక్ష చేస్తున్న వాళ్ళని తలుపులు బద్దలు కొట్టి పోలీసులు అతి దారుణంగా ప్రవర్తించారు. ఆయన్ని ఈడ్చుకుని వెళ్ళారు, ఆయనని తిట్టారు, ఆయన భార్య గారిని తిట్టారు, వాళ్ళ కొడుకుని కొట్టారు, ఇవన్నీ చేశారు. మళ్ళా చివరికి ఇది ఇంకా పెద్దదవుతుందని తెలిసి ఆపేశారు. అది 2016లో జరిగింది. అది ఎవరు కూడా మాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవ్వరు ఆ రైలు తగలబెట్టిన దానిలో ఒక్కళ్ళు కూడా లేరు. అది వెనక నుంచి జరిగినటువంటి గూడుపుట అని ఆ రోజు అన్నారు. దానికి ఎక్కడా కూడా ప్రూఫ్స్ లేవు కాబట్టి వెళ్ళినటువంటి క్రౌడ్ని బట్టి తప్పనిసరిగా వీళ్ళ మీద కేసులు వస్తాయి పెట్టారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండుంటే 2016 నుంచి 19 వరకు మీరు అధికారంలోకి ఉన్నారు. మరి ఆ కేసుని మీరు ఎందుకు కొట్టేయించలేకపోయారు? అప్పుడు మీకు కేంద్రంతో కూడా మీకు పరిచయాలు ఉన్నాయి, కేంద్రంతో మీరు పొత్తులో ఉన్నారు. ఇదే రైల్వే కేసు కేంద్రానికి సంబంధించింది. మీరెందుకు ఆ 3 సంవత్సరాలు ఆ కేసును కొట్టేయించలేదు? అయిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కేసు విషయాన్ని ఆయన దాకా తీసుకెళ్తే ఆయన కేంద్రంతో మాట్లాడి, మరి జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రంతో ఎటువంటి పొత్తు లేదు, అయినా కూడా ఆయన కేంద్రంతో మాట్లాడి దీనికి ముద్రగడ గారు కానీ ఎవరైతే కేసులు పెట్టినటువంటి వాళ్ళకి ఎవరికి సంబంధం లేదండి అని చెప్పని మాట్లాడటం జరిగింది. అది 2023లో ఫైనల్గా ఆ కేసు కొట్టాడు. కేసు ఒకసారి కొట్టేసిన తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన సంవత్సరానికి మళ్ళా అంతా పర్టికులర్గా ఆ కేసుని బయటికి తీసి రీఎగ్జామినేషన్ చేయండి ఎక్విటల్ అయినటువంటి వాళ్ళ మీద అని చెప్పని హైకోర్టుకి ప్రిన్సిపల్ సెక్రటరీ వితౌట్ ఎనీ క్యాబినెట్ మీటింగ్ కానీ ఇంటిమేషన్ కానీ ఎవరి యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా హౌ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది హోమ్ కెన్ టేక్ ఏ డిస్క్రిప్షన్ కాదండి. హోంమంత్రికి తెలియదని అయితే దాన్ని బట్టి మాకు అర్థం. కింద కాపీ టు పర్సనల్ సెక్రటరీ హోమ్ మినిస్టర్ అన్నారు కానీ హోమ్ మినిస్టర్ని ఇక్కడ పెట్టలా ఒకటి. రెండోది డిప్యూటీ సీఎం గారి నాలెడ్జ్లో ఉందో లేదో తెలియదు. 3 అసలు క్యాబినెట్ ఇలాంటి పెద్ద మేజర్ డెసిషన్, ఇది నేషనల్ లెవెల్ కేసు అండి. ఏది సింపుల్గా నేను ప్రిన్సిపల్ సెక్రటరీ కాబట్టి నేను ఇక్కడ సడన్గా నాకు గుర్తొచ్చేసి నేను ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ నేను జీవో ఇవ్వడానికి నాకు అధికారం లేదు. బట్ దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్. నాకు అంత అధికారం ఉండదు ఐఏఎస్ ఆఫీసర్కి. క్యాబినెట్ నుంచి డైరెక్షన్ వస్తే యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది క్యాబినెట్ అని చెప్పి క్యాబినెట్ సెక్రటరీ లేదా చీఫ్ సెక్రటరీ మేము ఈ నిర్ణయం తీసుకున్నామని జీవోలో రావాలి అనేది ఏం లేదు అక్కడ. డైరెక్ట్గా సడన్గా వాళ్ళ మనసులో ఏదో ఆలోచన వచ్చింది, హఠాత్తుగా ఆ దోషులు నిందితులు దుర్మార్గులు ఆ రైలు దుర్ఘటన తగలబెట్టిన వాళ్ళందరూ వీళ్ళు కల్లో వచ్చినట్టున్నారు, తీసుకొచ్చేసి జీవో తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఏమనుకుందంటే ఇది నాకు తెలిసి డీసీఎం గారి నాలెడ్జ్లో అయితే లేదు, డిప్యూటీ సీఎం గారి నాలెడ్జ్ లేదు, హోమ్ మినిస్టర్ నాలెడ్జ్లో అసలే లేదు. మరి ఎవరు ఇచ్చుంటారు? ఇది క్యాబినెట్ తీర్మానం కాదు. ఎవరిది అయి ఉంటుంది ఈ పని చెప్పండి. కుమార్ విశ్వజిత్ గారు ఆయన హోమ్ సెక్రటరీ ఆయనగా పులుము వేసుకొని ఇది చేసే అవకాశం లేదు. ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది? ఇది
దీన్ని బట్టి మీకు స్పష్టంగా అర్థం అవ్వాలండి. హోమ్ మినిస్టర్ అనే అనిత గారు కేవలం ఒక పదవి మాత్రమే. 2, పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇవ్వటం లేదు, వాళ్ళకి అవసరం లేదు. దీని డెసిషన్ తీసుకునే అధికారం ఇద్దరికే ఉంది. 1 చంద్రబాబు నాయుడు గారికి, 2 లోకేష్ గారికి. అంతమించి ఇంకా వేరే ఎవరికీ లేదు. క్యాబినెట్గా పెట్టి దీనికన్నా మాట్లాడి చేయాలి అంటే తప్పనిసరిగా ఇది పబ్లిక్లోకి బాగా వెళ్ళిపోతే ఏమన్నా ఇబ్బంది అవుద్దామని సీక్రెట్గా దీన్ని మళ్ళా తిరిగి ఏదైతే వాళ్ళు ఆ రోజు కక్ష సాధింపుగా ముద్రగడ గారిని కానీ ఆ ఉద్యమాన్ని కానీ అణిచివేసి ముఖ్యంగా కాపు నాయకులు అనేవాళ్ళు ఎవరైతే వాయిస్ రైజ్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళని తొక్కేయాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం. ఎందుకు లక్ష్యం సార్ నాకు తెలియగడుగుతాను. ఇప్పుడు కాపుల సపోర్ట్తో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాపులతో కలిసి ఉంటుంది కానీ ప్రభుత్వం కూటమి పార్టీలన్నీ కాపులు తొక్కేయాలని ఆలోచన వాళ్ళకి ఎందుకు వస్తుంది? సంభవం మీరు వేరే రకంగా ఆలోచిస్తున్నారని నాకు అనుమానం ఉంది. పోనీ మేము వక్రంగానే ఆలోచిస్తున్నాం అనుకుందామండి. చంద్రబాబు నాయుడు గారి పద్ధతి మీకు మనకి ఎక్కడో కాదు,